నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు వైసీపీ సానుభూతి పరుడుగా బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ 5 ఏళ్ల అధికారంలో చెలరేగిపోయారు. వారు వీరోని తేడా లేకుండా హద్దులు దాటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వెళ్లారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లను లక్ష్యంగా చేసుకొని ఆయన ఎంతకైనా అన్నట్టుగా తెగించారు. దాంతో ఆయన సోషల్ మీడియా పెట్టే పోస్టింగ్లు అన్ని దారుణంగా ఉండడమే కాకుండా టీడీపీ జనసేనలకు మంట పుట్టించేవిగా ఉన్నాయి. ఇక వైసీపీ సానుభూతి పరుడని చెబుతూ పెద్దల మద్దతు ఉందని కూడా పేర్కొంటూ బోరుగడ్డ చేయని అక్రమం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆయన భూ కబ్జాలకు సైతం పాల్పడ్డారని కూడా అంటున్నారు. ఇలా అనేక కేసులు చుట్టుముట్టి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఊచలు లెక్కిస్తున్న బోరుగడ్డకు చుక్కలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. గుంటూరుకు చెందిన ఓ పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న క్రమంలో ఆయన నోటి వెంట నిజాలు చెప్పించాలని చూస్తున్నారు పోలీసులు. ఒక సాధారణ మనిషి అయిన బోరుగడ్డ చంద్రబాబు పవన్ వంటి వారిని విమర్శించే స్థాయిలో ఉండే ఛాన్స్ లేదని ఆయన వెనుక పెద్దలు ఉండి ఉంటారని భావిస్తూ ఆ విధంగా కూపిలాగే ప్రయత్నము చేస్తున్నారు. అనేక జిల్లాలలో బోరుగడ్డ మీద కేసులు పడడంతో అంతా వచ్చి జైలులోనే బోరుగడ్డను విచారిస్తున్నారు. ఇంకోవైపు చూస్తే బోరుగడ్డకు వైసీపీ నుంచి ఎలాంటి న్యాయ సాయం దక్కలేదని కూడా అంటున్నారు. సానుభూతి కూడా లభించడం లేదు వైసీపీ నుంచి. దాంతో బోరుగడ్డ మరింత చిక్కులలో పడుతున్నారు. పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ తో ఆయనలోని నిజాలు అన్ని గటగటా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే బోరుగడ్డ అప్రూవర్ గా మారుతున్నారని అంటున్నారు. తన మీద గట్టిగా బిగుస్తున్న ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవాలంటే అప్రూవర్ గా మారడమే మంచిదని ఆయన ఆలోచిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక తాను సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత కామెంట్స్ బెదిరింపుల వెనుక తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో కీలకంగా పనిచేసే 2 వ్యక్తులు ఉన్నారని బోరుగడ్డ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా ప్రచారము సాగుతుంది. ఆ 2 తాడేపల్లి కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారని బయటకు రారని బోరుగడ్డ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో బోరుగడ్డను మరింత లోతుగా విచారించే పనిలో పోలీసులు ఉన్నారని అంటున్నారు. ఇలా పోలీస్ మార్క్ విచారణ మరింత తీవ్రమైతే బోరుగడ్డ తట్టుకోలేక అప్రూవర్ గా మారడం ఖాయమని కూడా అంటున్నారు. అంతేకాదు ఆయన వైసీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ కేసులేవి తన మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే తాను అప్రూవర్ గా మారడమే బెటర్ అని బోరుగడ్డ అనుకుంటే మాత్రం వైసీపీలోని కొందరు కీలక నేతలకు డేంజర్ బెల్స్ మోగినట్లే అని కూడా అంటున్నారు. సోషల్ మీడియాతో సహా ఇతర కేసులు కూడా కొందరు నేతలకు చుట్టుముట్టుకుంటాయని కూడా అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి మరింత నష్టం కలిగిస్తుందని అంటున్నారు. చూడాలి మరి బోరుగడ్డ అప్రూవర్ గా మారి వైసీపీ లోతులు మొత్తం తవ్వేస్తారా అన్నది.